8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేసవికాలం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనకు చెమటలు బాగా పట్టేస్తూ ఉంటాయి. చెమట ద్వారా అనేక లవణాలు బయటకు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ లవణాలు బయటకు పోయిన వాటిని మనం తిరిగి భర్తీ చేయకపోతే వేసవికాలంలో నీరసం రావటం, బీపీ డౌన్ అవ్వటం, కళ్ళు తిరగటం ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఒక్కొక్కసారి స్పృహ తప్పి పడిపోవటము ఇట్లా జరుగుతుంది. అలాంటివి జరగకుండా ఉండాలంటే పంచదార, ఉప్పు కలిపిన నీళ్ళని త్రాగమంటూ చాలామంది చెప్తూ ఉంటారు. కానీ అది ఇమ్యూనిటీని డౌన్ చేస్తాయి. పంచదార, ఉప్పు రెండు మన శరీరంలో బ్యాడ్ బ్యాక్టీరియాలను పెంచుతాయి, గుడ్ బ్యాక్టీరియాలను తగ్గించేస్తాయి, బాడీలో ఇమ్యూనిటీని ట్రాక్ తప్పేటట్టు చేస్తాయి. మీకు ఒక విధంగా పంచదార, ఉప్పు కలిపిన నీళ్లు త్రాగితే ఎనర్జీ వచ్చినట్టు ఉండొచ్చు, కానీ మరొక నష్టాన్ని మీరు అందించే విధంగా ఒక లాభాన్ని పొందుతున్నారు. అలాంటిది వద్దు. దానికంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేసి తక్షణంగా మీకు విటమిన్స్ని, మినరల్స్ని అన్నిటిని అందించే, లవణాన్ని అందించే న్యాచురల్ హెల్దీ డ్రింక్, ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ నేను ఇప్పుడు ఒకటి చెప్తాను. అలా మీరు ఈ సమ్మర్లో మీరు మీ పిల్లలు ఉపయోగించుకోగలిగితే చాలా బాగుంటుందన్నమాట. అంటే ఇక్కడ మీరందరూ ఒకసారి ఆలోచించాలి. మనకి చెమట పట్టినప్పుడు లీటర్ నుంచి 2 లీటర్లు పట్టేస్తుంది రోజుకి. ఆ చెమట ద్వారా ఉప్పు కొంత వెళ్ళిపోతుంది. రోజుకి 10 గ్రాముల నుంచి 20 గ్రాముల ఉప్పు మధ్యలో వాడుతున్నాం. అసలు బాడీకి కావాల్సింది 1-2 గ్రాముల మించి ఉప్పు అసలు అవసరం లేదు బయట నుంచి. అంత తక్కువ వేసుకున్నా సరిపోతుంది. కానీ చెమట రూపాలు ఎక్కువ లవణాలు పోతున్నాయి కాబట్టి నీరసం లవణాలు పోవటం వల్ల అనుకుంటున్నారు, కానీ నీరసం లవణాలు పోవటం వల్ల కాదు, అక్కడ నీటిని సరిగా త్రాగకపోవటం వల్ల. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్లు లవణాలు అని చెప్తున్నారు. లవణాలు అసలు మనం తినే ఉప్పు ఎక్కువైపోయి బాడీకి చెమట రూపంలో బయటకు వస్తున్నది. బయటకు ఎందుకు వస్తున్నది? ఎక్సెస్ అవ్వటం వల్ల వస్తున్నది. ఎక్సెస్ అవ్వటం వల్ల బయటకు వస్తుంటే మీరు ఇంక ఎక్సెస్ తీసుకుంటే శరీరాన్ని మీరు ఇబ్బంది పెట్టడమే ఇండైరెక్ట్గా. కాబట్టి మీకు నీటి శాతం ఎక్కువ కావాలి. ఫస్ట్ కావాల్సింది లవణాలు కాదు, అక్కడ ఎనర్జీ కాదు, వాటర్. నీరిచ్చినంత శక్తి, మరి నీరు చేసినంత లాభం వేసవకాలం ఏదీ చేయదు. అందుకని ఎక్కువ నీరు కావాలి. నీటితో పాటు లవణాలు ఎట్లాంటివి ఉంటే, ఎనర్జీనిచ్చే ఉంటే మంచిదే, అప్పుడు అవసరం. కానీ అలాంటి దానికి మీరు ఏం ఉపయోగించవచ్చు అంటే, ముఖ్యంగా వేసవి కాలంలో అందరం కొబ్బరి నీళ్ళు త్రాగుతుంటాం. కొబ్బరి నీళ్ళు 100 గ్రాములు తీసుకుంటే 24 కిలో క్యాలరీల శక్తి. అంటే ఒక కొబ్బరి బొండం 1/2 లీటర్ 300-400 ml దాకా ఉందంటే, ఒక కాఫీ కప్పు త్రాగితే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి మాత్రమే ఒక కొబ్బరి బొండం త్రాగితే ఉంటుంది. ఒక కప్పుకున్న శక్తి 300-400 ml కొబ్బరి నీళ్ళకి కానీ రాదు. అంత తక్కువ ఎనర్జీ ఉంటుంది. కొబ్బరి నీళ్ళు మరి వేసవకాలం ఎందుకు తాగుతామంటే ఎనర్జీని ఇవ్వటం కొరకు త్రాగము. రక్తములో ఉండే లవణాలు ఏవైతే చెమట రూపంలో ఎక్కువగా బయటకు పోయి చెమటలో పట్టడం వల్ల కొంచెం నీరసం అనిపిస్తున్నదో లవణాలను రిప్లేస్ చేయటానికి నేచర్ ఇచ్చిన లవణాల నీరు కొబ్బరి నీరు. ఎంత ఎక్కువ లవణాలు ఉంటాయంటే, మనకి ఎప్పుడైనా మోషన్స్ అయినప్పుడు, బాగా ఎక్కువ వామిటింగ్స్ అయినప్పుడు ఈ రూపాల్లో లవణాలు బయటికి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇమీడియట్గా లవణాలు ఎక్కించకపోతే మనం కోమాకు వెళతాం, చనిపోతాం, అంత ప్రమాదం జరుగుతుంది. అందుకని అలాంటి సందర్భాల్లో వెంటనే సెలైన్ ఎక్కిచ్చేస్తారు. ఒక సెలైన్ బాటిల్ బ్లడ్లోకి ఎక్కిస్తే ఎన్ని లవణాలు వెళ్ళి మనల్ని ఆపదలో ఉన్నప్పుడు ఎట్లా రక్షిస్తాయో, ఒక కొబ్బరి బొండం ఈక్వల్ టు సెలైన్ బాటిల్. రెడీగా ఉన్న సెలైన్ బాటిల్ నేచర్ ఇచ్చిన కొబ్బరి నీళ్ళు. అంటే కొబ్బరి నీళ్ళు ఇటు తాగామంటే ఓరల్ సెలైన్ తాగినట్లే. సెలైన్ ఇటించి ఎక్కిస్తారు, కానీ ఇటించి సెలైన్ బాటిల్ని త్రాగినట్టే కొబ్బరి నీళ్ళు త్రాగటం అంటే. అలాంటి కొబ్బరి నీళ్ళల్లో లవణాలన్నీ ఉన్నాయి. మీరు ఉప్పు బయట నుంచి వేసుకోవక్కర్లా, అందులో లవణాలన్నీ న్యాచురల్గా చాలా ఎక్కువ ఉంటాయి.
దగ్గర దగ్గర 100 గ్రాముల కొబ్బరి నీళ్ళల్లో 105 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. 300-400 ఎంఎల్‌లో ఇదే దగ్గర దగ్గర అర గ్రాము సోడియం దాకా వెళ్ళిపోతుంటుంది. అంత సోడియం న్యాచురల్‌గా ఉంటుంది మనకి ఇందులో. మరి లవణాలు వెళతాయండి, మాకు శక్తి కావాలి కదా, మాకు నీరసం తగ్గాలి కదా వేసవికాలం అని అంటారు కదా, దాని కొరకు మీరు కొబ్బరి నీళ్ళకి ఇంకొకటి ఎనర్జీని ఇచ్చేది మీరు కలపాలి. ఈ రెండింటిని కలిపితేనే ఎనర్జీ డ్రింక్ అవుతుంది, న్యాచురల్ డ్రింక్. అది న్యాచురల్గా ఎనర్జీని ఇచ్చేది ఏంటో తెలుసా? చెరుకు రసము. దగ్గర దగ్గర ఈ చెరుకు రసాన్ని తీసుకుంటే ఇందులోనూ మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చెరుకు రసం కూడా లైట్గా ఉప్పగా ఉంటుంది. తక్షణ శక్తిని ఇస్తుంది అది. మన గ్లైసిమిక్ ఇండెక్స్ స్పీడ్గా ఉంటుంది. వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోయి వెంటనే చక్కెర స్థాయిల్ని రక్తంలో పెంచి కొంచెం యాక్టివ్గా ఉండేటట్టు మనకు చేస్తుంది అన్నమాట. అలాంటి చెరుకు రసాన్ని తీసుకుని 1 లీటరు 2 లీటర్లు ఇంటికి తెచ్చుకున్నారనుకోండి, దాన్ని పొయ్యి మీద పెట్టి ఒక హాఫ్ లీటర్ అయ్యే వరకు, లీటర్ పెడితే దగ్గర దగ్గర హాఫ్ లీటర్ 600 ఎంఎల్ అయ్యే వరకు మరిగించండి. కొద్దిగా చిక్కగా వస్తుంది. దాన్ని చెరుకు పానకం అంటారు. ఈ చెరుకు పానకాన్ని అందరిళ్లల్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో ఉన్నవారైతే 10-20 రోజులు, నెల రోజులైనా అట్లా పెట్టుకోవచ్చు. లేని వారు ఒక 4-5 రోజులైనా అట్లా మీరు చెరుకు పానకాన్ని ఇంట్లో వారం రోజులైనా ఉంచుకోవచ్చు అన్నమాట. ఇలా ఉంచుకున్న చెరుకు పానకంలో కొంచెం మరిగేసరిగా నీటి శాతం తగ్గి బాగా ఉప్పగా బాగా తీపిగా అవుతుంది. దీంట్లో ఎక్కువ లాస్ అవ్వవు. ఆ చెరుకు పానకం ఒక 3-4 స్పూన్లు తీసుకుని కొబ్బరి నీళ్ళలో కలిపేసుకోండి. కొబ్బరి నీళ్ళు, చెరుకు పానకం ఈ రెండింటిని కలిపి కనుక మీరు సేవిస్తే ఒక బొండం నీళ్ళని, దీని ద్వారా మీరు ఉప్పు వేస్తే నష్టం ఉంది, ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. కొబ్బరి నీళ్ళలో ఉన్న న్యాచురల్ ఉప్పుకి ఆ నష్టం రాదు. పంచదార వేస్తే ఇమ్యూనిటీ 3-4 రెట్లు డౌన్ అయిపోతుందండి. కఫము, శ్లేష్మాలు, ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ అవుతాయి, వైట్ పాయిజన్ కాబట్టి పంచదార. అందుకని చాలామంది డాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళందరూ వేసవికాలం ఉప్పు పంచదార కలిపిన మజ్జిగో నీళ్ళలో సోడాలా త్రాగేయమంటారు. 2 వైట్ పాయిజన్స్ని మీరు సేవిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ. అంచేత ఈ 2 వైట్ పాయిజన్స్ మీ ఇమ్యూనిటీని సకానికి సగం డౌన్ చేసేస్తాయి. బాడీకి ఇన్ఫ్లమేషన్స్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. అందుకని వేసవికాలంలో సిక్ అవ్వటానికి కూడా, మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రకరకాల ఇట్లాంటివి రావటానికి కూడా చల్లటి ఉన్న వాటిలో పంచదార ఉప్పు కలుపు తీసుకోవటం నష్టం అన్నమాట. అందుకని అట్లాంటి వాటిని అసలు పిల్లలకి ఇవ్వకండి, మీరు త్రాక్కండి. కొబ్బరి నీళ్ళు ఒక బొండం తీసుకుని అందులో చెరుకు పానకం కలుపుకొని రోజుకు ఒక్కసారి త్రాగండి, పిల్లలందరికీ ఇవ్వండి. 2-3 రోజులు త్రాగి చూడండి ఎంత యాక్టివ్గా ఉంటారు. అందుకని మీకు లవణాలు తగ్గి నీరసం రావటంలా, నీరు తగ్గి నీరసం వస్తుంది. అందుకని కొబ్బరి నీళ్ళకి ఇట్లా కలుపు త్రాగితే అటు లవణాలు ఇటు ఎనర్జీ 2 వస్తాయి. దీనికంటే మంచినీళ్ళు త్రాగటం ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండేటట్టు మీకు సహాయపడతాయి. 1.5-2 లీటర్లు చెమట రూపంలో నీరు కారిపోతున్నది కదా, లవణాలు కారేదానికంటే నీరు ఎక్కువ కారిపోతున్నది. బాడీ డీహైడ్రేట్ అయ్యింది. మరి హైడ్రేట్ చేయండి. నీళ్ళే హైడ్రేషన్, నీళ్ళకి మించిన హైడ్రేషన్ ఇంకొకటి లేదు. అందుకని వేసవికాలంలో డబ్బుల్ని ఇట్లాంటి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి, వడగాల నుంచి రక్షిస్తాయి అని చెప్తే ఏవేవో కొనుక్కొని తాగేస్తూ ఉంటారు. అవన్నీ 10-20% మీకు కూలింగ్ ఇచ్చేది. బాగా 80-90% మీ బాడీని రక్షించేది మంచినీళ్ళు, అవసరానికి ఇట్లాంటి కొబ్బరి నీళ్ళలో చెరుకు పానకాన్ని కలిపినాయి. అందుకని ఎక్కువ లాభాన్ని ఇచ్చేది మంచినీరు కాబట్టి 4-5 లీటర్లు తప్పకుండా వేసవికాలం త్రాగే ప్రయత్నం చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కొబ్బరి నీళ్ళలో కలిపిన చెరుకు పానకాన్ని సమ్మర్ ఎనర్జీ డ్రింక్గా, న్యాచురల్ డ్రింక్గా, ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్గా మీరు ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.